45 రోజులు టైం ఇవ్వండి. మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి యాక్షన్ ప్లాన్ తో వస్తా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతులతో మాట్లాడారు. మరి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. తాను ప్రజలకు మభ్యపెట్టడానికి ఇక్కడికి రాలేదన్నారు. నేను మీ వెంటే ఉన్నా, నాకు సమయం కావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. మరో 2 సమావేశాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. 45 రోజుల తర్వాత కార్యాచరణ సిద్ధం చేస్తాం. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. ఎంటైర్ కోనసీమ ఈస్ట్ గోదావరికి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు డ్రైన్ల ఆధునీకరణకి కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా. ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రావట్లా, వాస్తవాలు తెలియజేయాలి మీకు. ఈ వాస్తవాలు తెలియజేస్తాం మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యల్ని. అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఏ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నట్టు ఈ కుటుంబ ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను, నాకు సమయం కావాలి, ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతో. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు. హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్దాం. మీరు ముఖ్యమంత్రి గారి సీఎంఓకి కూడా తెలియజేసి ఒకసారి లెట్స్ హావ్ కమిటీస్